అనంతపురంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. మెడికల్ షాప్లో విజిలెన్స్, డ్రగ్స్ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. నగరంలోని సప్తగిరి సర్కిల్, టవర్ క్లాక్, శ్రీకంఠం సర్కిళ్లలో ఏకకాలంలో మెడికల్ షాపులో తనిఖీలు చేశారు అధికారులు. మెడికల్ షాప్లోని బిల్లులు, అనధికార మందుల వివరాలపై ఆరా తీశారు. వైద్యుల స్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారి ఎస్పీ ప్రసాద్ వెల్లడించారు. శాంపిల్స్ డ్రగ్స్ అమ్మితే చర్యలు తప్పవన్నారు. లేకుండా ఇటు పరిస్థితుల్లోని వాడకూడదు. అంటే ఏదో మందుల చీటీ కాకుండా డ్రగ్ ఏదో పాత డ్రగ్ పట్టుకొచ్చి చూపించేసి ఇమ్మంటే ఇచ్చేస్తారు కొన్ని చోట్ల. అలా కాకుండా ప్రిస్క్రిప్షన్ ఉందా లేదా, ఒకవేళ ఇన్ని రకాల సేల్స్ చేశారు అన్నింటికీ ప్రిస్క్రిప్షన్ ఉందా లేదా కానీ ఇక్కడ ఓకే అది ఆ ఫిర్యాదులు ఏదన్నా ఉంటే అవి కూడా పరిశీలన చేస్తారు. ఆపరేషన్ గరుడాలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డీజీ గారి ఆదేశాల మేరకు మేము ఈగిల్ టీము మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగు, అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు, డ్రగ్ ఇన్స్పెక్టర్సు వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా అన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా మెడికల్ షాపుల మీద, ఏజెన్సీల మీద మేము రైడ్ చేయడం జరుగుతుంది. అన్ని చోట్ల జరుగుతుంది. మెయిన్ ఏంటంటే కొన్ని రకాల డ్రగ్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ అమ్మకూడదు. అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా, అలాగే కొన్ని రకాల ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు. అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా, అమ్ముతున్నారా, ఎక్కడి నుంచి వస్తున్నా అన్నీ వెరిఫై చేస్తున్నాం. డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళు